రైతు భరోసా విజయోత్సవ వేడుకలో భట్టి విక్రమార్క మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. 9 రోజుల అకౌంట్లు వేసి సాక్షాత్తు మహానుభావుడు రాజీవ్ గాంధీ గారు ఆనాడు ప్రధానమంత్రిగా ఈ దేశాన్ని 21వ శతాబ్దంలోకి తీసుకొని వెళ్లాలని అనేక టెక్నాలజీ మిషన్స్ ఈ దేశంలో ప్రవేశపెట్టి ఈ దేశం కోసం అద్భుతమైనటువంటి కలలు కన్నా మహానుభావుడు ఈ దేశం కోసం ప్రాణాలని త్యాగం చేసినటువంటి గొప్ప నాయకుడు రాజీవ్ గాంధీ గారి పాదాల సాక్షిగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగ సోదరులు అందరికి కూడా ఈరోజు 9,000 కోట్లు వేస్తున్నందుకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున అందరి తరఫున నేను సంతోషిస్తా ఉన్నాను, గర్విస్తా ఉన్నాను కూడా. స్నేహితులరా, సరే వ్యవసాయం అంటేనే కాంగ్రెస్ అంటేనే వ్యవసాయం. వ్యవసాయం కోసం రైతుల కోసం ఈ దేశంలో బహుళార్థక సాధక ప్రాజెక్టులు కట్టించిందే కాంగ్రెస్. రైతుల కోసం వ్యవసాయం చేసుకోవడానికి పంప్ సెట్లకి ఉచిత కరెంట్ ఇచ్చిందే కాంగ్రెస్. రైతుల కోసం వ్యవసాయం కోసం మద్దతు ధరని ఈ దేశంలో తీసుకొచ్చిందే కాంగ్రెస్. రైతులకు ఎప్పటికీ గిట్టుబాటు ధర ఉండాలని, రైతులకు సకాలంలో రుణాలు అందించాలని బ్యాంకుల్లో ప్రయారిటీ సెక్టర్ లెండింగ్ అని వ్యవసాయ శాఖకి పెద్ద ఎత్తున నిధులు ఇచ్చేటట్టుగా బ్యాంకుల్లో కండిషన్ పెట్టింది కూడా కాంగ్రెస్ పార్టీయే. ఈ దేశంలో గ్రీన్ రివల్యూషన్ తీసుకొచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీయే. ఏ రకంగా చూసినా దేశంలో వ్యవసాయం అన్నా, రైతాంగ సోదరులన్నా, లేకపోతే వ్యవసాయం మీద ఆధారపడి జీవనం సాగిస్తున్న రైతు కూలీలన్నా ప్రేమించింది కాంగ్రెస్ పార్టీ తప్ప ఈ దేశంలో ఏ రాజకీయ పార్టీ రైతుల గురించి, వ్యవసాయం గురించి, కూలీల గురించి ప్రేమించలేదని చెప్పడానికి ఎటువంటి సందేహం లేదు. ఈరోజు చివరికి రైతుల కోసం ఇంత పెద్ద ఎత్తున రైతు భరోసా కార్యక్రమం చేస్తూనే రైతులకి 21,000 కోట్ల రూపాయల రుణమాఫీ కూడా ఈ ప్రభుత్వం చేసింది. అలాగే వాళ్ళతో పాటు రైతు కూలీలకు భూమి లేని నిరుపేద ప్రజలకు కూడా వాళ్ళను కూడా వదిలేలేదు. ప్రతి కుటుంబానికి భూమి లేని నిరుపేద కుటుంబానికి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పేరు మీద సంవత్సరానికి 12,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే, కాంగ్రెస్ పార్టీ చేపట్టింది. నేను ఈ విషయాలన్నీ మీ దృష్టికి ఎందుకు తీసుకొని వస్తా ఉన్నానంటే, ఇప్పుడే తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్పినట్టు 10 సంవత్సరాలు ఆనాడు ఈ రాష్ట్రాన్ని పాలించినటువంటి టీఆర్ఎస్ పార్టీ రైతుల కోసం ఏమీ చేయలేదు. రైతుల కోసం ఆనాటి ప్రభుత్వాలు చేసే అన్నింటినీ బంద్ చేసి, వడ్డీ లేని రుణాలు బంద్ చేసింది, పావుల వడ్డీకి ఇచ్చే రుణాలు బంద్ చేసింది, స్ప్రింక్లర్స్ బంద్ చేసింది, డ్రిప్ ఇరిగేషన్ బంద్ చేసింది, మద్దతు ధర కానీ, బోనస్ కానీ, లేకపోతే క్రాప్ డ్యామేజ్ అయితే ఆ డ్యామేజ్ సంబంధించిన పంట నష్టపరిహారం కానీ వీటన్నిటినీ బంద్ చేసి కేవలం రైతు బంధు అని చెప్పి ఏదో అరకొరగా కొద్దిగా డబ్బులు వేసి నేను రైతు పక్షపాతి అని చెప్పుకునే కార్యక్రమం చేశారు తప్ప, కాంగ్రెస్ పార్టీ లాగా రైతు భరోసా ఇస్తూనే రైతులకు ఇన్సూరెన్స్ చేస్తూ, రైతుల కోసం స్ప్రింక్లర్స్ ఇస్తూ, రైతుల కోసం డ్రిప్ ఇరిగేషన్ ఇస్తూ, రైతులకి బ్యాంకు రుణాలు ఇప్పిస్తూ, రైతులకి పంట నష్టపరిహారం ఇస్తూ, రైతుల కోసం కావాల్సిన అన్ని చేస్తూ ముందుకు పోయేటువంటి ప్రభుత్వంలాగా ఆనాడు వాళ్ళు పని చేయలేదు, చేయలేరు కూడా అని చాలా స్పష్టంగా చెప్పడానికే నేను ఈ లెక్కలన్నీ చెప్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతాంగ సోదరులు అందరికీ నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఆనాడు 16వ తారీఖు నాడు అగ్రికల్చర్ యూనివర్సిటీలో ముఖ్యమంత్రిగా ఆనాడు ప్రకటన చేశారు. 9 రోజుల్లో 9,000 కోట్లు వేస్తాం, 24వ తారీఖు నాడు పెద్ద ఎత్తున పండగ జరుపుతాం రాష్ట్ర వ్యాప్తంగాని ఏ మాట అయితే చెప్పారో ఆ మాట ప్రకారం ఈరోజు 4 గంటలకే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతాంగ సోదరులందరికీ 9,000 కోట్ల రూపాయలు పూర్తి చేసి
ఈ రోజు ఇక్కడ మీ అందరి సమక్షంలో పండగ చేస్తా ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతాంగ సోదరులకు కూడా మీరు కూడా పెద్ద ఎత్తున పండగ చేసుకుంటూ ఈ పండగకి కారణమైన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, ప్రజాప్రభుత్వాన్ని ఆశీర్వదించవలసిందిగా మీ అందరినీ కోరుతూ నేను ముగిస్తా ఉన్నాను. నమస్కారం.